మీరు ఇంటర్మీడియట్ ఏపీ స్టేట్ లో చదివినా తెలంగాణ స్టేట్ లో చదివినా మీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్ లో మీరు గనక స్టేట్ టాపర్స్ అయితే అంటే మీకు దాదాపుగా 98% లేదా 99%, 90 ఇలా వస్తే గనక 987 మార్క్స్ ఇంత రేంజ్ లో మీరు ఉంటే మీరు స్టేట్ టాపర్స్ అయితే గనక మీకు డైరెక్ట్ గా ఇక్కడ మీ బోర్డ్ మార్క్స్ చూసి మీకు ఇస్తారనమాట అడ్మిషన్. హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈస్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. నా పేరు రమాదేవి, అందరూ కేఆర్డి మ్యామ్ అని పిలుస్తారు. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, అది యూజీఈ ఎగ్జామినేషన్ గురించి. మీ అందరికీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గురించి ఇప్పటికి తెలిసి ఉండాలి, తెలియకపోతే మాత్రం తప్పకుండా తెలుసుకోవాల్సిన ఇన్స్టిట్యూట్ అన్నమాట. కేవలం టాలెంట్ బేస్ చేసుకుని ఎలాంటి రిజర్వేషన్స్ లేకుండా స్టూడెంట్స్ కి అడ్మిషన్ ఇచ్చే వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్. ఇలాంటి అనదర్ ఇన్స్టిట్యూట్ బిట్స్ ఉంటుంది, తర్వాత ఇదే. అయితే ట్రిపుల్ ఐటీ అనే పేరు ఉంది కదా అని చాలా మంది ఇది గవర్నమెంట్ అనుకుంటారు. కాదు, ఇది ప్రైవేట్ ఫండెడ్ కాలేజ్ అన్నమాట, ఇన్స్టిట్యూట్. అయితే ఇందులో ఇది ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇక్కడ ఉండేవి రెండే బ్రాంచెస్ ఉంటాయి, ఈసీఈ అండ్ సిఎస్ఈ. కోడింగ్ లో అలాగే ప్రోగ్రామింగ్ లో అలాగే సిఎస్ఈ కి సంబంధించి ఇది రీసెర్చ్ కి చాలా ఫేమస్. వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచంలో ఉండే దిగ్గజ కంపెనీలు అన్నీ కూడా ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వైపే చూస్తాయి. అంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అనేది ఎంత వాల్యూడ్ ఎడ్యుకేషన్ ఇస్తుంది అనేది మనం చెప్పుకోక్కర్లేదు. సో ఇలాంటి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో అడ్మిషన్ ఎలా పొందాలి? దీంట్లో చాలా చాలా మోడ్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయి. వీళ్ళు ఇచ్చే మోడ్స్ ఆఫ్ దాదాపుగా 7 మోడ్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయి. ఈ రోజు మనం కేవలం అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత చేసే కోర్సెస్ గురించి మాట్లాడదాము. మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత 2 కోర్సెస్ లో ఎంట్రీ ఉంటుంది. ఒకటి బీటెక్ ప్రోగ్రామ్, రెండోది వచ్చేసి ఇంటిగ్రేటెడ్ అంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ ప్రోగ్రామ్. మీరు జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా, జేఈ మెయిన్స్ పర్సెంటైల్ ద్వారా మీరు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో అడ్మిషన్ పొందాలి అనుకుంటే కనుక మీరు జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. రిజల్ట్ కూడా 99.8, 99.9 పర్సెంటైల్ వచ్చిన వాళ్ళందరూ కూడా దీనికి కాంపీట్ చేస్తూ ఉంటారు. అయితే జేఈ మెయిన్స్ పర్సెంటైల్ ద్వారా కేవలం బీటెక్ లో మాత్రమే అడ్మిషన్స్ ఇస్తారు. 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలో జేఈ పర్సెంటైల్ ద్వారా రాదు. ఒకవేళ మీకు అది కూడా కావాలి అనుకుంటే గనక మీరు యూజీఈ ఎగ్జామ్ రాయాలి. మన ఎంట్రన్స్ ఎగ్జామ్, అదే ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లోకి ఎంటర్ అవ్వడానికి అడ్మిషన్ ప్రాసెస్ చాలా ఉంటాయి. దీంట్లో దాదాపుగా 7 ఉంటాయని చెప్పాను కదా. ఒకటి యూజీఈ ఎగ్జామ్, అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, దానిని యూజీఈ అంటారు. ఈ ఎగ్జామ్ ద్వారా మీరు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. తర్వాత స్పెక్ అని ఉంటుంది, అలాగే లాటరల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవి రెండు కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, మన ఏపీ వాళ్ళకి సంబంధించినవి కాదు, పక్కన పెడదాము. ఎస్, ఒలింపియాడ్స్ ద్వారా కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. మీరు కనుక స్కూల్ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లో నేషనల్ లెవెల్ ఒలింపియాడ్స్ రాసి క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ వస్తే మీరు డైరెక్ట్ గా ఒలింపియాడ్ మార్క్స్ లేదా ర్యాంక్ ని బట్టి కూడా మీరు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. తర్వాత దాసా అంటే ఫారిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది దాసా, మనకు కూడా అవసరం లేదు. ఎస్, జేఈ మెయిన్ స్కోర్ చెప్పాను కదా, జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మీకు బీటెక్ ప్రోగ్రామ్స్ కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. సో జేఈ మెయిన్ స్కోర్ ఇంకా ఓపెనింగ్ సూన్ ఎందుకు పెట్టారు అంటే రిజల్ట్ రాలేదు కదా, ఏప్రిల్ సెషన్ తర్వాత మీకు ర్యాంక్స్ అవన్నీ డిక్లేర్ చేశాక ఇది ఓపెన్ చేస్తారు. తర్వాత ఎస్, బోర్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా మీరు ఇంటర్మీడియట్ ఏపీ స్టేట్ లో చదివినా తెలంగాణ స్టేట్ లో చదివినా మీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్ లో మీరు గనక స్టేట్ టాపర్స్ అయితే అంటే మీకు దాదాపుగా 98% లేదా 99%, 90 ఇలా వస్తే గనక 987 మార్క్స్ ఇంత రేంజ్ లో మీరు ఉంటే మీరు స్టేట్ టాపర్స్ అయితే గనక మీకు డైరెక్ట్ గా ఇక్కడ మీ బోర్డ్ మార్క్స్ చూసి మీకు ఇస్తారనమాట అడ్మిషన్. సో ఇవి మోడ్స్ ఆఫ్ ఎంట్రన్స్. మనకి కావాల్సింది ఇప్పుడు రైట్ నౌ యూజీఈ, ఓకే, అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దీనికి మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో దీనిని మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సో ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి క్విక్ గా నోట్ చేసుకోండి. యూజీఈ అప్లికేషన్ ప్రాసెస్ 11th February నుంచి స్టార్ట్ అయిపోయింది. 11th February 2026 నుంచి యూజీఈ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. అప్లికేషన్ ఎండ్ డేట్, లాస్ట్ డేట్ వచ్చేసి March 31st, 2026. తర్వాత ఆ ఎగ్జామ్ ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది అంటే 2nd May 2026 మీకు ఎగ్జామ్ జరుగుతుంది. అయితే దీంట్లో ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది. మీరు రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది, అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు. సో ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 4th to 6th June 2026. ఈ ఇంటర్వ్యూస్ మాత్రం ఆన్ క్యాంపస్ జరుగుతాయి.
సో డేట్స్ అనేవి మీరు నోట్ చేసి పెట్టుకోండి. మీరు అప్లై చేయాలి అనుకుంటే 31 మార్చ్ 26 లోగా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజీఈ అనేది ఇట్ ఈస్ అ మోడ్ ఆఫ్ అడ్మిషన్ టు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. గ్రాడ్యుయేట్స్ ఆఫ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఎర్న్ 2 degrees. సో వీళ్ళకి బీటెక్ లేదా మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చ్. మీరు బీటెక్ లో జాయిన్ అవ్వచ్చు లేదా ఇంటిగ్రేటెడ్ కోర్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. ది మాస్టర్స్ డిగ్రీ రిక్వైర్స్ కంప్లీషన్ ఆఫ్ రీసెర్చ్ థీసిస్. సో మీరు ఆ డిగ్రీ కావాలి అంటే రీసెర్చ్ చేయాలి. చెప్పాను కదా, ఇది రీసెర్చ్ కి చాలా పెట్టింది పేరు అనమాట. ఓకే, సో ద ప్రోగ్రామ్ ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్ అండ్ హైయర్ స్టడీస్. ద డ్యూరేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇస్ 5 years. 4 years అంటే బీటెక్, ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే 5 years కోర్స్ ఉంటుంది. దీంట్లో మీకు ప్రోగ్రామ్స్ అబ్రివేషన్ వస్తే ఈసీడి, సిఎస్డి, సిఎల్డి, సిఎన్డి, సిహెచ్డి, సిజిడి అంటారు. వాటి ఫుల్ ఫామ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఏదైనా బేసికల్ గా ఇక్కడ ఉండేవి సిఎస్సి సంబంధించినవి, ఈసీఈ సంబంధించినవి, అంతే. ఈ 2 బ్రాంచెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దాం. ఎవరు ఎలిజిబుల్ దీనికి అంటే 12th క్లాస్ లేదా ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ విత్ కంపల్సరీగా మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మీకు ఉండాలి. మీరు 2023లో పాస్ అవుట్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే డబుల్ డ్రాపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యూజీఈకి ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు. 2022 మార్చ్లో మీరు ఎగ్జామ్ రాసినా లేదా అంతకు ముందు 21, 2020లో రాసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో 2023 నుంచి జూన్ 2026 వరకు ఈ ఇయర్ ఎగ్జామ్ పాస్ అవుట్ అయ్యే వాళ్ళు దాకా అందరూ అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 12th ఆర్ ఈక్వివలెంట్ ఇన్ 2022 ఆర్ ఎర్లియర్. 2022లో మీరు ఇంటర్ పాస్ అయినా లేదా అంతకు ముందు వాళ్ళు ఎగ్జామ్ కి ఎలిజిబుల్ కాదు. మిగతా వాళ్ళందరూ ఎలిజిబుల్. సో ఇందులో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది. యూజీఈ ఎగ్జామ్ అనేది 2 levels లో ఉంటుంది అనమాట. ఒకటి ఎస్యూపీఆర్, కొంతమంది సూపర్ అంటారు. ఎస్యూపీఆర్ ఎగ్జామ్. ఎస్యూపీఆర్ అనేది ప్యూర్ గా మీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ బేస్డ్ ఉంటుంది. అయితే వీళ్ళు ఎప్పుడూ కూడా సిలబస్ అనేది కరెక్ట్ గా డిఫైన్ చేయలేదు. కాకపోతే మీ జేఈ ప్రిపరేషన్ లెవెల్స్ స్ట్రాంగ్ గా ఉంటే కనుక మీరు ఈ ఎస్యూపీఆర్ ని చాలా ఈజీగా క్లియర్ చేసేస్తారు. ఎస్యూపీఆర్ అంటే సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ 60 minutes జరుగుతుంది. ఇందులో 50 to 45 questions to 50 questions ఉంటాయి. అండ్ దాని తర్వాత 60 minutes కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు ఆర్ఈఏపీ ఎగ్జామ్ జరుగుతుంది. అంటే రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ 120 minutes. ఇది కొంచెం మ్యాథమెటిక్స్ బేస్డ్ అండ్ మీ నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది అనమాట. ఓకే, సో దీనిలో మార్క్స్ ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్స్ ని. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఉండదా అంటే ఎస్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఆఫ్ 25% ఇన్ బోత్ ఆఫ్ ది సెక్షన్స్. 25% అంటే 1/4 మార్క్ కట్ అవుతుంది అనమాట. ప్రతి రాంగ్ ఆన్సర్ కి 1/4 మార్క్ కట్ అవుతుంది మీకు. దీంట్లో సెలెక్షన్ ఎలా ఉంటుంది, షార్ట్ లిస్టింగ్ ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్యూపీఆర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మీరు క్వాలిఫై అవ్వాలి. 2025లో ఎస్యూపీఆర్ క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 14 to 15 మార్క్స్ కి కట్ అయింది. అంటే మీరు 60 minutes లో రాసిన టెస్ట్ ఏదైతే ఉందో దానిలో మీకు అప్రాక్సిమేట్ గా 50 మార్క్స్ కి మీకు మినిమం టు మినిమం 15 to 20 మార్క్స్, బికాస్ కట్ ఆఫ్లు పెరగచ్చు కాబట్టి ఎస్యూపీఆర్ క్వాలిఫై అయితేనే అప్పుడు మీ ఆర్ఈఏపీ మార్క్స్ చూస్తారు. ఈ ఆర్ఈఏపీలో కూడా వచ్చిన మార్క్స్ ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అయితే ఇక్కడతో షార్ట్ లిస్ట్ అయిపోయిందంట కాదు. దేనికి షార్ట్ లిస్ట్ అవుతారు? ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవుతారు. ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేస్తే అప్పుడు మీరు IIIT హైదరాబాద్ లో అడ్మిషన్ అనేది వస్తుందన్నమాట. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. ఈ 2 ఒకే రోజు జరుగుతాయి. మార్నింగ్ 9 o'clock నుంచి 12 o'clock మధ్యలో జరుగుతాయి. సో 2nd May 2026. సో ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఇన్ మల్టిపుల్ సెంటర్స్ అక్రాస్ మెనీ సిటీస్. లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు IIIT హైదరాబాద్ వెళ్ళి రాయడం కాదు, ఇది సిబిటి మోడ్ కాబట్టి మీ దగ్గరలో బోల్డ్ అన్ని సెంటర్స్ ఉంటాయి. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, సో ఎవరైతే ఈ ఎస్యూపీఆర్ అండ్ ఆర్ఈఏపీలో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారనమాట. సో క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫ్రమ్ దిస్ ఎగ్జామ్ విల్ బి కాల్డ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఆన్ క్యాంపస్. IIIT హైదరాబాద్ క్యాంపస్ కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అనేది అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూస్ డేట్ నోట్ చేసుకోండి, 4th to 6th June 2026. దెన్ వాట్ డూ ఐ నీడ్ టు ఎక్కడ అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ ఫీ చూసుకోండి ఒకసారి. 3,100 ఫర్ మేల్ అప్లికెంట్స్ అండ్ ఫీమేల్ అప్లికెంట్స్ కి వచ్చేటప్పటికి 1,550 అంటే 1,550 రూపాయలు. 1,550 rupees ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్, 3,100 ఫర్ మేల్ క్యాండిడేట్స్. అప్లికేషన్ ఫీ ఈజ్ నాట్ రీఫండబుల్.
సో అప్లికేషన్ ఫీజ్ చూసుకుని అప్లై చేసుకోండి. మీకు ఫైనాన్షియల్ అండ్ ఆల్సో IIIT హైదరాబాద్ లో చదవాలి అన్న, బికాస్ ఇది ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ కాబట్టి మినిమం సంవత్సరానికి అప్రాక్సిమేట్ గా సంవత్సరానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. అయితే బ్యాంక్ లోన్లు కానీ ఇవన్నీ మీకు అవైలబుల్ గా ఉంటాయి, అది బర్డెన్ ఏమీ అవ్వదు అనుకుంటున్నాను. సో హౌ డు ఐ ప్రిపేర్ ఫర్ యూజీఈ ఎగ్జామ్? వీళ్ళే ఇక్కడ మీకు గైడెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సిలబస్ ఫర్ SUPR అండ్ REAP ఆర్ బేస్డ్ ఆన్ క్లాస్ 11th and 12th లెవెల్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ. సో క్లాస్ 12th, 11th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లో కేవలం ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ మీద మీకు మంచి గ్రిప్ ఉంటే ఈ 2 ఎగ్జామ్స్ ని మీరు క్లియర్ చేయగలరు అని చెప్తున్నారు. హౌఎవర్ REAP will have an emphasis on testing critical and creative thinking abilities of the applicants. అంటే అప్పటికప్పుడు మీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, మీ ఆలోచన విధానం, మీ లెవెల్ ఆఫ్ థింకింగ్ మీద ఈ క్వశ్చన్స్ డిపెండ్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. ఒకవేళ మీకు శాంపుల్ క్వశ్చన్స్ కావాలి అంటే ఇక్కడ మాక్ టెస్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వెబ్సైట్ లో ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై ఫర్ ద యూజీఈ ఎగ్జామ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడే మీకు ఈమెయిల్, ఫోన్ నంబర్, కాంటాక్ట్ నంబర్ అన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఇక్కడ నుంచి కాంటాక్ట్ కూడా చేయొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యూజీఈ ఎగ్జామినేషన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. ఇలాంటి ఇంకేమైనా వచ్చినా కూడా త్వరలోనే మీకు కంప్లీట్ అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను. జస్ట్ స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై, టేక్ కేర్.